అండి. గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే ఇలా వీడియో తీసాను అనమాట. చుట్టూ క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది. అలాగే చక్కగా పక్షుల సౌండ్లు, అక్కడ ఆవు మేస్తుంది చేలో, ఆవు అరుస్తూ ఉందన్నమాట. ఇవన్నీ కూడా మంచిగా సైలెంట్గా ఉంది కాబట్టి వీడియో తీసాను అనమాట. ఇవన్నీ సౌండ్స్ వింటే భలే ఆహ్లాదంగా ఉంటుంది పల్లెటూరులో. ఇంకా కిందకైతే వచ్చాను. ఇంకా మార్నింగ్ అయితే బ్రష్ చేసేసి ఫేస్ వాష్ చేసుకుని అక్కడైతే ఒక చిన్న వీడియో బిట్ అయితే తీశాను కదా. ఆ తర్వాత అయితే నేను ఇంకా కిందకు వచ్చేసాను. కిందకు వచ్చిన తర్వాత ఇంకా సామాన్లు ఆల్రెడీ నైట్ వండిన సామాన్లన్నీ ఉంటాయి కదా తిన్నవి, అవి అయితే తోమేశాను. తోమేసి అత్తయ్య గారు అయితే అక్కడ బట్టలు నానబెట్టుకుంటున్నారనమాట. ఇంకా మళ్ళీ పైకి వచ్చి తుడుస్తున్నాను అనమాట రూమ్స్ అన్నీ కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకా డైలీ అక్కడ కావాలి ఉంటుంది, పని చేసుకోవడం అంటే నేను వంట చేయడం, మిగతావి మళ్ళీ ఈవినింగ్ తుడుచుకోవడం ఇవన్నీ చేస్తాను. కానీ ఇంకా సామాన్లు కడగడం, బట్టలు అన్నీ వాషింగ్ మిషన్లోనే వేస్తాను. ఎక్కువగా నేనైతే ఉతకను అనమాట. ఇక్కడైతే వాషింగ్ మిషన్లో వేయట్లేదు. ఇంకా నాకు డైలీ కూడా చాలా పులపురం వచ్చేస్తుందండి. ఏం చేస్తామో తప్పదు కదా, వచ్చినప్పుడు చేసుకోవాలి. ఇంకా ఇక్కడ చుట్టూ తుడవడానికి అయితే వచ్చానమాట. ఇంక ఈ చుట్టూ కూడా తుడిచేసుకొని నీట్గా ఎంత తుడిచినా మాకు గాలి వేసినా ఏమేసినా ఈ లోపలికి చెత్త బాగా వచ్చేస్తుందండి. అటువైపు ఇటువైపు కూడా తుడుస్తున్నా కూడా చూడండి గాలికి ఎగిరిపోతూ ఉంటుంది అనమాట. ఆ డస్ట్ అంతా కూడా మళ్ళీ మనం వెనక్కి వస్తూ ఉంటుంది. ఇలా తుడుచుకుంటూ ఉంటాను. ఇంకా అటువైపు ఇటువైపు కూడా తుడాలన్నమాట. చుట్టూ ఉంటుంది ఇలాగా. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కదా. ఇలా రోజు తుడిచినా కూడా అసలు వాడకపోయినా, ఎవరో వచ్చి పైన ఉండకపోయినా, కొన్ని పిల్లలు ఆడుకుంటున్నారంటే డస్ట్ ఉంటుంది. అంతగా పిల్లలు ఎక్కడేమో ఆడుకోరు, బయటే ఆడుకుంటున్నారు ఎక్కువగా. కొబ్బరి తోటల్లో చేల దగ్గర ఆడుకుంటున్నారనమాట. అయినా సరే మాకు ఇక్కడ ఎంత డస్ట్ వచ్చేది, గాలికి ఎగిరి వచ్చేస్తుంది అనుకుంటే ఇలాగా. సాయంత్రం అప్పుడు బాగా గాలికి వస్తుంది ఈ డస్ట్ అంతా కూడా. ఇంక ఇవంతా క్లీన్ చేసేసాను. చూడండి ఇక్కడ మా అత్తయ్య గారు చూడండి ఇంకా పొయ్యి మీద నీళ్ళు కాస్తున్నారనమాట అక్కడ. ఇక్కడైతే మా శశాంక్కి, మా అత్తయ్య గారికి బోర్న్విటా అయితే కలిపేసి ఇచ్చేసాను. ఇంకా నేను కొన్ని పాలు తీసుకుని ఇందులో కాఫీ పొడి వేసుకుని కాఫీ తాగుతున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ టీ తాగేదాన్ని, ఇంకా టీ తగ్గించి కాఫీ తాగుతున్నాను. కాఫీ కూడా తాగకూడదు, బట్ అన్నీ ఒకేసారి ఇంతలా తాగి మానేయకూడదు కదా. సో కొంచెం టీలో నుంచి కాఫీలోకి వచ్చాను. అలాగని టీ మానలేదు, ఎప్పుడైనా అప్పుడప్పుడు ఆఫ్టర్నూన్ అయితే టీ తాగుతున్నాను అనమాట. ఇంకోటి అక్కడ చూసారు కదా, బట్టలు నానబెట్టాను, ఉతకాలని చెప్తున్నాను అనమాట. అవన్నీ వాష్ చేయాలి, బకెట్ నిండా పెట్టాను. అబ్బా ఇవన్నీ ఉతకడం అంటే చాలా నాకు కష్టం అనిపించింది. కానీ వచ్చిన దగ్గర నుంచి ఉతుకుతున్నాను కదా, అలవాటు అయిపోయింది. ఇంకా అక్కడ ఉన్నప్పుడు అయితే ఇంకా అన్నీ వాషింగ్ మిషన్లో వేసేదాన్ని. ఓన్లీ హ్యాండ్ వాష్ చేయవలసిన కొన్ని బట్టలు మాత్రమే అవి హ్యాండ్ వాష్ చేసేదాన్ని. ఇక్కడైతే నేను మా అత్తయ్య గారు ఏవో కబుర్లు చెప్పుకుంటున్నాము. అత్తయ్య గారు ఏదో చెప్తున్నారు, నేను కూడా ఏదో చెప్తున్నాను అనమాట. ఇంకా ఏవో విషయాలు చెప్తూ ఉంటారు, నేను కూడా వాటికి సమాధానం చెప్తే ఇక్కడ ఏవో బట్టలు ఉతుకుతున్నాను అనమాట. ఇంక ఇవన్నీ ఉతికేసి ఈ 2 బకెట్ల నిండా నీళ్ళు పట్టుకొని మళ్ళీ 2 బకెట్ల నిండా అటు ఇటు ముందు ఇవన్నీ ఉతికేస్తాను. సర్పులో నానబెట్టి సబ్బు పెట్టవలసినవి ఏమైనా ఉంటే సబ్బు పెడతాను. అంతగా బయటకు పిల్లలవే ఎక్కువ మాస్తాయి. ఇంకా నేనైతే ఇంట్లోనే కదా ఉండేది, ఆ కిచెన్లో వంట చేయడం అవి తప్ప ఇంకేమీ చేయను. అదే తుడవడం, వాకిలు తుడవడం, సాయంత్రం ఇవన్నీ చేస్తాను. ఇంకా సబ్బు పెట్టవలసినవి సబ్బు పెట్టేస్తాను. ఇంకా అక్కడ కుళాయి నీళ్ళు వస్తాయి కదా, అవన్నీ అన్నింటిలో నింపేసి ఉంచుతారనమాట. ఇంకా ఆ వాటర్తోనే నేను ఒక 2 బకెట్ల నీళ్ళతో మొత్తం 3 బకెట్ల నీరు పడతాయి అనమాట బట్టలు వాష్ చేయడానికి. ఇక్కడైతే ఇంక ఈ విధంగా అయితే మొత్తం ఆరేసేస్తున్నాను. రాయపూర్లో అయితే అంతగా మాయు శశాంక్ బట్టలు తప్ప నావి విజ్జువి అంతకేమీ మురికి ఉండవు అనమాట. ఇంట్లోనే ఉంటాం కదా. ఇంక బట్టలు ఆరేసిన తర్వాత కిందకి వెళ్ళాను. కింద పెసరపిండి ఉంది, పిల్లలకైతే పెసరట్లు అయితే వేసి ఇచ్చేసాను. ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు అన్నీ కోసేసి పక్కన పెట్టాను. ఇక్కడ మామిడికాయలు ఉన్నాయి కదా, కొంచెం టిఫిన్ తినేసి గ్యాప్ ఇచ్చి మామిడికాయలు కూడా ఒకసారి వేసేయాలి పొట్టలో. ఇంక ఇవైతే పెసరట్టు అత్తయ్య గారికి కూడా వేసి ఇచ్చేసాను, పిల్లలకి వేసి ఇచ్చాను. శశాంక్ మాత్రం ఖచ్చితంగా నేనే తినిపించాలి, ఆడికి తినిపిస్తూ నేను తింటానమాట.
ఇది చూసారా, ఈ ఎడ్ల బండి టేబుల్ లాగా చేశారనమాట. ఎడ్ల బండి పైన ఒక గ్లాస్ పెట్టారనమాట. అది గిఫ్ట్ ఇచ్చారంట మా బావగారికి ఎవరో. సరే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే కట్టు పరుగులు కర్రీ అయితే వండుతున్నాను అనమాట. చేపలు అని గోల పెట్టేసి మళ్ళీ మా వారు లేనప్పుడు కూడా చేపలు తెప్పించుకున్నానంటే, అవును వెళ్ళిపోతాం కదా, మళ్ళీ అక్కడ దొరకవు కదా, ఇంకా ఫోన్ చేసి చెప్తే మా వారు ఎవరికో చెప్పి పంపించారనమాట. ఇంకా కొన్ని చేపలు అయితే వండుతున్నాను ఇప్పుడు. ప్రతిసారి ఒకేలాగా వండినా కూడా ఒక్కొక్కసారి వండింది టేస్ట్ కుదురుతుంది. ఈరోజు వండిన కట్టె చేపల కర్రీ పులుసు అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ నేను మామిడికాయ వేసి వండాలని చాలా ఆశపడ్డాను. మామిడికాయ దొరకలేదండి. అక్కడికి మా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాను. మా పక్క మా అమ్మగారు వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగాను. లేదనేసి అన్నారు. మాకు తెచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా, ఇంటికి బయటికి వెళ్ళి తీసుకురావడం అవ్వదు. మా ఇంట్లో స్కూటీ ఉంది కానీ అది పనిచేయట్లేదు అనమాట. అందుకని చెప్పేసి లేకపోతే నేనే ఏమేమి కావాలని తెచ్చుకునేదాన్ని. ఇక్కడైతే ఇంకా చింతపండు పులుపు, బెండకాయ వేసి, అలాగే జీలకర్ర ధనియాలు, అల్లం వెల్లుల్లి వేసేసి మసాలా వేసి వండానమాట. కానీ చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. కాకపోతే ఏంటో నాకు ఈ నాన్ వెజ్లో ఈ ఫిష్ తింటే పడదండి. కాకపోతే ఏంటో తినాలనిపించి తినడమే కానీ నాకు పులపరం వచ్చేసి ఒక ఫేవర్లా అయిపోతుంది అనమాట. ఈ చేపల కూరలు తిన్నప్పుడు కానీ తినాలనిపిస్తుంది కదండి. అలాగైనా అలవాటు ఉంది కాబట్టి, మనకి నాన్ వెజ్ తినడం అలవాటు ఉంది కాబట్టి తినాలని అనిపిస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను తింటూ శశాంక్ తినిపిస్తున్నాను అనమాట. ఇంకెప్పుడు వీడు తింటాం నేర్చుకుంటాడో నాకు అర్థం కాదు. పోనీ నేర్చుకుంటాడులే అని తినేసి ఒక ప్లేట్లో వేసి ఇచ్చేస్తాను. నేను తినిపిస్తే కనీసం 4 ముద్దలైనా తింటాడు. వాడు తింటే ఒక 2 స్పూన్లు కూడా తింటాడనమాట అన్నం. అలా చుట్టూ పారేసుకుంటూ తింటాడనమాట. ఇంక ఈరోజు సాయంత్రం అయితే పిల్లలు చూడండి, ఇంకా సాయంత్రం 6 o'clock అయిపోయింది. ఇక్కడ ఆడుకుంటున్నారు అందరూ కూడా. ఇదేనండి ఈ వ్లాగ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.